మొత్తం మీద చూస్తే అమెజాన్ వాళ్ళ ఆఫీసు పనుల ఉద్యోగస్తులను చాలా మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. అఫీషియల్గా సుమారు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలు అని పక్కాగా చెప్పినప్పటికీ లోపల నుంచి వచ్చే వార్తల ప్రకారం మొత్తం తీసేసేవాళ్లు 30,000 మంది దాకా ఉండొచ్చు అంట. ఇది 2022, 2023లో భారీగా తీసేసిన తరువాత ఇప్పుడు కూడా జరుగుతున్న ఒక పోకడ అంతే. దీనికి ముఖ్య కారణాలు రెండున్నాయి. ఒకటి, పాండమిక్ తరువాత సర్దుబాటు. 2020 నుండి 2022 దాకా బాగా డిమాండున్నప్పుడు తొందరపడి ఎక్కువ మందిని తీసుకున్నారు కదా, దాన్ని ఇప్పుడు సరిచేసుకుంటున్నారు కంపెనీవాళ్లు. 2, పనితీరు మెరుగుపరచడం. సీఈఓ యాండీ జాసీ కంపెనీ పనులను బాగా సులభతరం చేయడానికి, లోపలి ఆఫీసు గొడవలు తగ్గించడానికి, ఖర్చులను తగ్గించి లాభాలు పెంచుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు. ఏఐ కూడా ఒక కారణం. ముఖ్యం ఏందంటే ఈ ఉద్యోగాలను తీసేయడమనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వైపు మారుతున్న దానితో బాగా కలుస్తది. ఇంటర్నెట్ తర్వాత ఏఐనే అసలు సిసలైన మార్పులు తెచ్చే టెక్నాలజీ అని అమెజాన్ నమ్ముతున్నది. అందుకని దానిల్లా బాగా పెట్టుబడి పెట్టడానికి వాళ్ల వనరులను అటు మళ్లిస్తున్నారు. అంటే ఏఐ, ఆటోమేషన్ మామూలు ఆఫీసు పనులను చేసుకుంటే అనుకుంటున్నారు కాబట్టి చాలా కార్పొరేట్ ఉద్యోగాలను తీసేస్తున్నారు. దీనివల్ల కంపెనీని ఇంకా సన్నగా, అంటే తక్కువ మందితో నడపొచ్చు అనుకుంటున్నారు. దీని ప్రభావం ఈ కోతలు చాలా పెద్దగా ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్, డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ లాంటి ముఖ్యమైన విభాగాలను ప్రభావితం చేస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించినా కూడా అమెజాన్ వాళ్ల మెయిన్ లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెడుతూనే ఉంది. వాళ్ల గోడౌన్ల కోసం లక్షలాది మంది సీజనల్ కార్మికులను తీసుకుంటున్నారు. ఇది వాళ్ల ఆటోమేటిక్ కార్పొరేట్ స్ట్రక్చర్, వాళ్ల ఫిజికల్ డెలివరీ నెట్వర్క్ మధ్య ఉన్న స్పష్టమైన వ్యూహాత్మక తేడాను చూపిస్తున్నది.